నమస్కారం. నేను పాలకుర్తి గురునాథ శర్మ. జ్యోతిషం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వర సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది. ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది. బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో అంతా కూడా రాజయోగ కార్యంగా మారి అంతా కూడా అతిచారం నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది. మళ్ళీ చూసుకుంటే జూన్ 14 తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థంలో మార్పు జరుగుతుంది. ఈ యొక్క సూర్య గ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి కలుగుతూ ఉంటారు. తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుకతోటి చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సమవం జరుగుతుంది. ప్రధానంగా జనవరి 15వ తారీఖు తర్వాత మార్పు అనేది జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది. ఉత్తరాయణము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా 6 నెలల వరకు ఉంటుంది. తర్వాత 6 నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ కాలం అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా 15వ తారీఖు రోజున జనవరి 15వ తారీఖు రోజున ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా మనకంతా కూడా పండగ చేసుకోవడం జరుగుతుంది. 15, 16, 17 తారీఖులో అంతా కూడా భోగి మళ్ళీ 14, 15, 16 ఆ తారీఖులో అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా. ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేడుల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాదులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం, ఎద్దులకి పూజ చేయడం, బసవన్నకి పూజ చేయడం అన్నదంతా కూడా యోగకరంగా ఉంటుంది. భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తుంటాయి. సంక్రాంతి రోజున అంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకుని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యోన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఆనందమైన జీవితం జరుగుతుంది. కళలందరూ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన ఆలోచన చేస్తుంటారు. సంక్రాంతి వేళలో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది. మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు. ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తుంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట. తిలతర్పణాలు చేయడం వల్ల రాజయోగం తీస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. పితృదేవతలకు ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కులదేవతకు ప్రీతికరంగా నివేదన చేసి ఇదంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భోజించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా స్వయంపాక దానం ఇచ్చుకోవడం సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు. స్వయంపాక దానం ఇచ్చుకోవడం అనేది కొత్తట్లు అని చెప్పేసి ఉంటారు. ఈ యొక్క దానం అంతా కూడా చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ. ఈ యొక్క పట్టణాల్లో కూడా బంధువుల యొక్క సహాయ సహకారాలతో బంధువుల యొక్క ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాలు నృత్యాలు చేసుకుంటూ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా
ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండగ, పెద్దల యొక్క పండగ అంటారు, పెద్ద పండగ అంటారు. దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్ని కలిసి వస్తాయి, రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేలులో అంతా కూడా చేస్తుంటారు, భోగి సమయంలో అంతా కూడా చేస్తుంటారు. గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం, రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటుంటారో అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం, ఈ యొక్క యజ్ఞ హోమాది క్రతువుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాత క్రతులు అంతా కూడా చేస్తూ ఉంటారు. రాజశ్యామల యజ్ఞాత క్రతులు కానీ, విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కానీ, కులదేవత ఆరాధన కానీ, విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులు అంతా కూడా చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకాలంగా ఉంటుంది. సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి, దాన ధర్మాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటుంటారో 3,000 కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమా వృషభ రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహస్థితులంతా కూడా అనుకూలత మారడానికి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా రాశి అధిపతి శుక్రుడు అంతా కూడా బృహస్పతితో పాటు కలిగిక జూన్ 14 తర్వాత సంభవిస్తుంటుంది. బృహస్పతి శుక్రుడు కలిగినంతా కూడా అత్యంత శుభమైన ఫలితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ కారణం అవుతుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 14 తర్వాత ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీరు మిశ్రమైన ఫలితాలంతా కూడా జూన్ 15వ తారీఖు నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా మారుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి స్తంభన అనేది జరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం వల్ల కొంచెం శత్రు బాధలు అనేది పెరగడం కానీ, శత్రు పీడలు అనేది జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. మీ మీద ఎవరైనా ప్రభావం చేస్తుంటారు, ఎవరైనా జరిగింది అని మీకు అపనమ్మకంగా అనిపించుంటే కనుక ప్రధానంగా ఏదైనా పని మొదలు పెట్టుకుంటే ఆటంకాలు తరచుగా రావడం, అనారోగ్య సూచనలు అనేది దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతుండడం, తెలియని రోగంతో బాధపడుతుండడం, ఏమేందో తెలియట్లేదు ఉన్నటువంటి ఆరోగ్యం అంతా కూడా ఖరాబ్ అవుతుంది అనేది బాధపడుతుండడం, ఇటువంటి చెడు బాధలు, చెడు దృష్టి అంతా కూడా పడటం వల్ల జరుగుతుంటుంది. ఎవడైనా కానీ మీ మీద ఏమైనా ప్రయోగం చేసుకుంటారా అని చెప్పేసి అభద్రత భావం కలుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మహాకాళి దేవాలయంలో, కాలభైరవ స్వామి దేవాలయంలో తరచుగా కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం, మహాకాళి మూలమంత్ర సహితంగా యజ్ఞ హోమాది క్రతువులు, ప్రధానంగా చూసుకుంటే బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి మూలమంత్రంతో యజ్ఞ హోమాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేయడం వల్ల ఎటువంటి చిత్రబాధల నుంచి బయటపడడానికైనా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా పవమాన సూక్తం అనే సూక్తంతో యజ్ఞ హోమాది క్రతువులు కానీ, వనే సూక్త పారాయణం కానీ చేయించడం వల్ల ఎటువంటి దుష్ట పీడలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ నమస్కారాన్ని చేసుకుంటూ ఉండండి. సకల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రుణబాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసుకుంటుంటారు. ప్రధానంగా మీకు జూన్ 18వ తారీఖు నుంచి మీకంతా కూడా వ్యవసాయంలో లాభాన్ని సిద్ధించడానికి, ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో అంతా కూడా మార్పులు జరగడానికి, విదేశంలో స్థిరత్వం లభించడానికి, వ్యాపారంలో మార్పు సిద్ధించడానికి, ధన ఆకర్షణ పెరగడానికి అంతా కూడా కమలాత్మిక మూలమంత్ర సహితంగా ఈ యొక్క శ్రీసూక్త పారాయణంతో, శ్రీసూక్త మూలమంత్ర సహితంగా ఈ యొక్క సంపూర్ణంగా యజ్ఞ హోమాది గ్రతులు, కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది. అన్నదానంలో భాగంగా ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండండి, రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా కూష్మాండ దానాన్ని ప్రతినిత్యం కూడా ప్రతి నెలలో కూడా అమావాస్య వేళలో కానీ, పౌర్ణమి వేళలో కానీ బ్రాహ్మణత్వం అంతా కూడా తెల్ల గుమ్మడికాయ దానం చేసుకోవడం వల్ల ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రబలంగా ఉంటాయి కనుక ఆ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడి మీకు అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా మీరంతా కూడా శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది. ధన ఆకర్షణ పెరుగుతుంది, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది.
తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీ, చలనచిత్ర రంగంలో వాళ్ళకి, ప్రధానంగా ఫిలిం ఇండస్ట్రీ రంగంలో వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ రంగంలో వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి, ద్వితీయార్థంలో మంచి సినిమాలంతా కూడా దించడానికి, మంచి రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం అంతా కూడా యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా. శ్రీమాత్రే నమః.